వెల్కమ్ టు తెలుగు స్టోరీస్. మనసున మనసై నెక్స్ట్ ఎపిసోడ్. ప్రతి నెల ఖర్చులకి నీవు 500 1000 ఉంచుకొని మిగతాది ఇచ్చేయి. అక్కయ్య, అలా అయితే ఏ గొడవ ఉండదుగా. నీకు తెలీదమ్మా, 500కు ఏం చేస్తావంటాడు. 1000 నీ ఖర్చుకి అంటాడు. అతను రూపాయి ఖర్చంటే గిలగిలలాడతాడు. మొన్న 1200 పెట్టి చీర కొన్నానని గింజుకున్నాడు. హనీమూన్ ట్రిప్‌కి అంతా నా డబ్బే అయినా గిజగిజలాడాడు. అతని చేతిలో ఓసారి డబ్బు పెడితే మరి చచ్చినా చేతికి రాదు. బాగుందే, ఇలా అయితే ఎలా అతనికి? మరి సంసార బాధ్యతలున్నాయని ముందే చెప్పాడు. ఈ రోజుల్లో మగాళ్ళు ఉద్యోగం చేసే భార్యల్ని ఎందుకు కావాలనుకుంటున్నారు? వాళ్ళ జీతాల కోసమేగా. అలాంటప్పుడు నా జీతం నేనివ్వనంటే ఏ మొగుడూ ఊరుకోడు. మొదటి నెల నుంచి ఇలా గొడవ పడితే కాపురం ఏం సాగుతుంది? ఏదో ఇన్నాళ్ళకి పెళ్ళయిందని సంతోషిస్తుంటే మొదట్లోనే ఇలా గొడవలు పడి రొస్టు పడితే ఎలా? అక్కయ్య, ఈ డబ్బు గొడవలు మన నెత్తిన వేసుకొని టెన్షన్ పడకుండా అంతా వాళ్ళే చూసుకుంటే నయమేగా. నీకోసం కొంత డబ్బు ఉంచుకొని అతనికిచ్చెయ్యి జీతం. ఎలాగో ప్రొవిడెంట్ ఫండ్, ఎల్ఐసి యూనిట్, ట్రస్టులలో దాస్తూనే ఉన్నావుగా. అవన్నీ పోగా మిగిలింది ఇచ్చెయ్యి. నేనివ్వడం లేదు, అంతా మా ఆయనే మేనేజ్ చేస్తున్నారుగా దమయంతి అంది. ఆ! మీ ఆయన శేషగిరిలా ఏం దబాయించడు ఖర్చులకి. మీ ఇద్దరూ ఆలోచించి చేస్తారు. ఇతను నాకేం చెప్పడు. అంటే వాళ్ళ చెల్లి పెళ్ళి అప్పు, కాబోయే చెల్లి పెళ్ళి కోసం దాచడం, తమ్ముడు చదువు అంటూ ఖర్చు పెట్టేస్తుంటే నే చూస్తూ ఊరుకోవాలా? బాగుందే, పెళ్ళయ్యాక వాళ్ళు నీ వాళ్ళు కారా? నీ భర్త బాధ్యతలు నీవి గావా? అలా ఆలోచిస్తే అతనికి పంతం వస్తుంది మరి. శేషగిరి కాదు, ఏ మొగుడైనా సంపాదించుకున్నది నాది, నీకేం సంబంధం లేదంటే ఊరుకుంటాడా? అనవసరంగా మనస్పర్ధలు పెంచుకొని కాపురం పాడు చేసుకోకు. మనసులు విరిగిపోతే అతకవు. పోతే ఏమిటి, పోయింది. అప్పుడే నాకు విరక్తిగా అంది జయంతి. నేను ఊహించుకున్న దానికి జరిగేదానికి ఏం పొంతనా లేదు. ఈ పెళ్లి చేసుకుని ఒరిగిందేమీ కనపడలేదు. నాకు అయిన దానికి కాని దానికి జగడాలు పెట్టుకోవడం మానెయ్. డబ్బు పెత్తడం అతనికిచ్చేసి ఊరుకో. పోనీ కొన్నాళ్ళు చూడు ఎలా జరుగుతుందో. అంతేకాని ఇలా పంతాలు పట్టకు. అది కాదమ్మా, పోనీ సౌమ్యంగా అడిగితే ఎవరు కాదనరు? ఏదో అథారిటీ ఉన్నట్లు దబాయిస్తాడు. పోనీ కొత్త భార్యలా అతని తీరు ఉందా? 10 ఏళ్ల బట్టి కాపురం చేస్తున్నట్టు ఓ ముద్దూ మురిపెం ఏం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. మంచిగా అన్నీ వివరించి ఇలా చేద్దాం అంటూ మాట్లాడకూడదు. పెళ్ళాం అని ఏదంటే అది చేసేయాలా? పద్మావతి, దమయంతి మొహాలు చూసుకున్నారు. జయంతి మాట పడే రకం కాదు, ఒకటంటే పదనే రకం. ఆత్మాభిమానం, పౌరుషం ఎక్కువ అని జయంతి మైనస్ పాయింట్లు అన్నీ తెలిసిన వారవడం వల్ల శేషగిరి దురుసుగా మాట్లాడితే ఇది 1కి 4 ఉంటుందని ఊహించారు. కానీ తాము కూడా అలా మందలిస్తే ఇంకా కోపం వస్తుంది అని వారికి తెలుసు. అది కాదు జయంతి, మగాళ్ళంతా ఒకలా ఉంటారా? అతన్ని మార్చడానికి నీ వంతు వైపు నుంచి ఏమన్నా ప్రవర్తించావా? అతనేదో అనేసరికి నీకు కోపం వచ్చేసి నీవు 4 అలా కాకుండా నీవు కొన్నాళ్ళు ఓర్పుగా అతన్ని నీ వైపు తిప్పుకోవడానికి మంచిగా ప్రయత్నించాలి. ఓ మాటంటే అలిగి నీవెంత అంటే పీటుముడి మరింత బిగిస్తుంది. పెళ్ళయ్యాక కాస్త తగ్గాలి. నీ పౌరుషం, పంతం మంచిగా విషమైనా తాగించొచ్చు అంటారు ప్రేమగా. అభిమానంగా మాట్లాడితే లొంగని మొగుడెవరూ ఉండరక్కయ్యా. అతని పట్ల మనకు ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నట్లు వాళ్ళని నమ్మించగలిగితే ఆ నమ్మకం కొత్తలోనే కలిగించాలి. తరువాత వాళ్ళు మనకు బందీలవుతారు. నీవెంత అంటే నీవెంత అని అంటే మగాడు అహం దెబ్బతింటుంది. ఏం, మనకు ఎందుకలా లొంగాలి వాళ్ళు? మనల్ని అలా ప్రేమించి, లాలించి చెప్పవచ్చుగా అంటే అక్కయ్య, తరతరాలుగా భార్య అంటే చెప్పినట్లు వినాలి అన్న భావం, నరనరాల్లో పాకి ఉన్న భావం ఒక్క రోజులో పోతుందా? ఇప్పటికీ భర్తలు చాలా మారారు. కానీ ఇంకా అహం పాలెక్కువే మిగిలింది. ఎవరూ ఎవరికి లొంగరన్నది వదిలేసి సామరస్యం సాధించగలగాలి.
కాపురం ఆనందంగా సాగాలంటే ఆ ఇల్లు నీదని, అత్తగారంటే నీ వారన్నట్టు నీవు భావిస్తున్నట్టు, నీ మొగుణ్ణి నీవు ఎంతగానో అభిమానిస్తున్నట్లు నమ్మించగలిగితే తరువాత నీకెదురుండదు. పంతం, పౌరుషం, చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, నేను దేంట్లో తక్కువ లాంటి ఆలోచనలు ప్రాక్టికల్‌గా నీకేం లాభించకపోగా నష్టమే కలిగిస్తాయి. నీ సంసారం ఆనందంగా సాగాలంటే కొన్నాళ్ళు నీవణిగి ఉండాలి. అప్పుడు అతన్ని నీ దారికి తెచ్చుకోవడం నీకు సులువవుతుంది. పెడసరం జవాబులతో అతన్ని నీవెప్పటికీ గెలుచుకోలేవక్కయ్యా! ఈ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే తరువాత నీదే పైచెయ్యి అవుతుంది. దమయంతి చిన్నదైనా తన అనుభవం చెప్పింది అక్కగారికి. ఏమో తల్లీ! నీలా మరీ అంత చెచ్చుదద్దమ్మలా గంగిరెద్దులా తలాడించడం నాకు చేతకాదు. నన్నెవరన్నా ఏదన్నా అంటే మాట పడాలంటే నాకు కారం రాసుకున్నట్లుంటుంది. అతని తీరు చూసేసరికి నాకు తెలియకుండానే కోపం వచ్చేస్తుంది. మరదే నీలో ఉన్న లోపం. ఏం దమయంతి అత్తగారున్న ఇంట్లో కాపురం చేయడం లేదు. దాన్నందరూ ఎంత అభిమానించి వదినా వదినా, మా కోడలు అంటూ గౌరవిస్తున్నారు. మనం ఏదన్నా పొందాలంటే మనం ముందు ఇస్తేనే దక్కుతుంది. నీవు కాస్త సర్దుకోవడం నేర్చుకోకపోతే ఇలాగే ప్రతిదానికి గొడవలు పడతారు ఇంట్లో. ఇంట్లో అతనేమన్నాడు? డబ్బు అడిగాడు. ఉద్యోగం చేసే భార్య వద్ద డబ్బు ఆశించని మగాడెవ్వరు? అది అతని చేతిలో పెట్టి ఊరుకో. అతనే పడతాడు. మిగులు తగులు తిప్పలు. దమయంతి ఇవ్వడం లేదు ఇంట్లో. పద్మావతి కూతురికి బోధించింది. జయంతి మొహం ముడుచుకొని వింది. మీ అత్తగారేం అంటుంది? ఆవిడేం కలిగించుకోదా? ఈ గొడవల్లో పద్మావతి ఆరా తీసింది. ఆ! ఆవిడ ముంగిలా ఏం మాట్లాడదు. అట్టే మాట్లాడినా కొడుకునే సమర్థిస్తుంది కానీ నన్ను సమర్థిస్తుందా? అలా మగాడికి మాటామాటా జవాబు చెప్పి ఎదురించకూడదు అని నీతులు చెప్పింది. మూతి వంకర తిప్పి హేళనగా అంది. మా అత్తగారు ఇంట్లో ఏం జరిగినా నన్నే వెనకేసుకొస్తుంది తెలుసా? దమయంతి నవ్వుతూ అంది. అసలు గొడవలు రావనుకో. మేమిద్దరం సరదాగా వాదించుకున్నా ఆవిడ నన్నే సపోర్ట్ చేస్తుంది. దాన్ని బట్టి దమయంతి ఎంత చాకచక్యంగా వాళ్ళందరినీ తన వైపు తిప్పుకుందో చూసి నేర్చుకో జయంతి. ఇన్నాళ్ళు పుట్టింట్లో మాట్లాడినట్టు అత్తింట్లో సాగదు. ఇక్కడ మీ నాన్న నేను దేనికైనా మందలిస్తే అప్పుడు పెద్దగా పట్టించుకోని దానివి. ఇప్పుడెందుకు అతనేమన్నా అంటే అంత రెచ్చిపోవడం? ఇక్కడ మేమెలాగో అక్కడ వాళ్ళు అంతే. వారేమన్నా పట్టించుకోకూడదు. కూతురికి అన్ని రకాలుగా బుద్ధి చెబుతూ అంది. మీరంటే వేరు, కన్నారు పెంచారు అనే హక్కు ఉంది మీకు. అదే మీ ఆడపిల్లలతో చిక్కు. 25 ఇక్కడ పెరిగి తల్లి తండ్రి అంటే సహించే మీరు ఇంకో 50 ఏళ్ళు అక్కడ బతకాల్సిన వారు. వారంటే ఎందుకంత తామసం వస్తుంది? కాస్త నిదానంగా ఆలోచించు. ప్రతి ఆడపిల్ల పుట్టింట్లో పెరిగిన టైము కన్నా భర్తతో బతికే జీవితం దాదాపు రెట్టింపు ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఇంటి పెద్దగా నీ బాధ్యత పైన వేసుకున్న భర్తగా అతనికి నీ మీద అధికారం ఉండదా? ఇంతకీ ఒకరి మీద ఒకరికి ఉండాల్సింది అధికారాలు కాదు, ఆప్యాయతలు, అనురాగాలు. ఇద్దరి మనస్సులు ఒకటైతే మాట ఒకటవుతుంది. దాన్ని గూర్చి ఆలోచించి కాపురం పాడవకుండా చూసుకునే తెలివి నేర్చుకో. పద్మావతి మందలించే ధోరణిలో అంది. ఇక అంతకంటే ఎక్కువ అంటే కోపం వచ్చి రావడం మానేస్తుందని అప్పటికి ఆపిందావిడ. పడుకో అక్కయ్యా! ఊరికే అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. జయంతి వాడిన మొహం చూసి అంది దమయంతి. సాయంత్రం 7 గంటల వరకు ఉంది. సాయంత్రం తండ్రి వచ్చి ఆయన ఫలాహారం చేస్తుంటే తాను కూడా తిని అప్పుడు ఇంటికి బయలుదేరింది. ఏమిటి జయంతలా ఉంది? వంట్లో బాగోలేదా? మొహం వాడింది. వెంకటేశ్వరరావు ఆరా తీశారు. ఏదో మాటా అనుకున్నట్లున్నారు. భోంచేయకుండా ఆఫీసుకెళ్ళింది కోపంతో. మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి తింది అంటూ టూకీగా అంతా చెప్పుకొచ్చింది ఆవిడ. ఆయన నిట్టూర్చారు. నాకు ముందు నుంచి భయమే. ఇది అందరి మధ్య ఇముడుతుందా అని. అతను మరీ ఎంతో సౌమ్యుడైతే తప్ప దీంతో వేగలేడు.
ఇదా తను అనుకున్నట్లే చేసే రకం. అన్నింటికీ సర్దుకునే మొగుడైతే తప్ప ఇది ఇలా గొడవలు పడుతూనే ఉంటుంది. అందరూ మన గోపాలకృష్ణ ఎలా ఉంటారు? శేషగిరిలో నాకేం చెడ్డ గుణాలు కనిపించలేదు. డబ్బు మనిషి అంటే తండ్రి బాధ్యత అతని మీద పడినప్పుడు ఆ మాత్రం డబ్బు జాగ్రత్త ఉండదా? అయినా అన్నీ మనకు ముందే తెలిసేగా, అదిష్టపడితేనేగా చేశాం అన్నారాయన. అదే అన్నీ చెప్పాను. మంచిగా ఉంటే మొగుణ్ణి నీ వైపు తిప్పుకోగలవు గాని ఇలా దెబ్బలాడితే పనులు జరగవని ఇద్దరం చెప్పాం. ఏమిటో ముందు నుంచి ఇది కొరకరాని కొయ్యే. ఎవరి పోలిక వచ్చిందో అమ్మ తల్లికి విసుగ్గా అంది పద్మావతి. రాత్రి 7 గంటలకి ఇంటికి వచ్చి తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోతున్న జయంతిని హాలులో కూర్చున్న శేషగిరి గాని ఇతరులు గాని పలకరించలేదు. జయంతి ఆ రోజు జీతం తీసుకొస్తుందేమోనన్న ఆశతో ఉన్నాడు శేషగిరి. గదిలోకి వెళ్ళాక ఇస్తుందేమో చూడాలి అనుకున్నాడు. ఇవ్వకపోతే ఏం చేయాలి? ఆమె జీతం ఇవ్వకపోతే ఈవిడని ఎందుకు చేసుకోవడం? జయంతిని ఎలా టాకిల్ చేయాలన్న ఆలోచనలో పడ్డాడు. ఆ రాత్రి కూడా జయంతి భోజనానికి వెళ్ళలేదు. ఇంట్లో మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిను తిని రావడం వల్ల ఆకలి లేదు. ఆ రోజైనా శేషగిరి భోజనానికి పిలుస్తాడో లేదో చూడాలి అనుకుంది. తను తన ఇంటికి వెళ్ళి తిన్న సంగతి వీళ్ళకి తెలియదు గదా! వస్తున్నావనైనా అతను తగ్గి తనని అనునయిస్తాడా? అత్తగారు వచ్చి పిలుస్తుంది. రేపు డబ్బు తీసుకొచ్చి చూడాలి అతని రియాక్షన్ ఎలా ఉంటుందో. అమ్మవాళ్ళు కూడా డబ్బివ్వకపోవడం బాగోలేదన్నారు. డబ్బివ్వకపోతే శేషగిరి ఊరుకోడు. ఎలాగో ఇవ్వక తప్పేలేదేలాగో కానీ తను అతనికి భయపడి ఇచ్చినట్లుండకూడదు. ఇవాళ కూడా భోజనం మానేసి రేపు డబ్బిచ్చాక తినాలి. డబ్బిచ్చాను కనుక తిండి తింటున్నాను. నా తిండి పోషణకి డబ్బడిగారుగా అని పౌరుషంగా ఇచ్చినట్లు ఇవ్వాలి. తను తగ్గిపోయినట్లు అస్సలు కనపడకూడదు. అందరూ భోజనాలకి కూర్చున్నాక శాంతి వచ్చి 2 సార్లు పిలిచింది. జయంతి వెళ్ళకపోవడంతో మీనాక్షమ్మ విసురుగా లోపలికి వచ్చింది. ఏమిటమ్మా ఈ పస్తులుండటాలు నిండింట్లో? ఏదో భార్యాభర్తలన్నాక మాటా అనుకుంటే ఇలా రోజుల తరబడి పస్తులుండి సాధించడానికి బాగుంది నీ వరస. పద అన్నానికి కాస్త గట్టిగానే అంది. నాకొద్దు. మా ఇంట్లో తిని వచ్చాను. ఇవాళింక తినను. జయంతి ముభావంగా అంది. బాగానే ఉంది. ఇంట్లో తిండి పెట్టడం లేదని పుట్టింట్లో తినివచ్చావా? వాళ్ళేం అనుకుంటారు? మేం నిన్నేదో కష్టపెడుతున్నట్లు అనుకోవాలా వాళ్ళు? తిననీ అమ్మా. ఎన్నాళ్ళు పస్తులుంటుందో, ఎన్నాళ్ళు పుట్టింటికెళ్ళి తింటుందో తినని. నీవింక పిలవకు. వచ్చెయ్ శేషగిరి కోపంగా అన్నాడు. అతను పిలవకపోగా అత్తగారిని వారించడం జయంతి కోపానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. పస్తులుంటానో ఎక్కడ తింటానో మీకెందుకులెండి. కట్టుకున్నది ఎందుకు తినడం లేదోనన్న బాధ లేకపోగా నన్నే అనడం. జయంతి గదిలోంచి అరిచింది. శేషగిరి మాట్లాడలేదు. జవాబివ్వకుండా అన్నం తినడంలో పడ్డాడు. ఇంకెవరూ జయంతిని పలకరించలేదు. జయంతికి ఉక్రోషంతో కన్నీళ్ళు వచ్చాయి. ఈ పీటముడి బాగా బిగుసుకుంటుంది. తనకు తెలియకుండానే అనిపించి కాస్త మనసులో జంకింది. ఇందులోంచి బయటపడాలంటే రేపు డబ్బిచ్చాక వాతావరణం ఎలా ఉంటుందో చూడాలి అనుకుంది. 1 రోజుల సెలవు తరువాత దివాకర్ పెళ్లి చేసుకుని వచ్చాడు. ఏలూరులో పెళ్లి జరిగింది. రేపు హోటల్లో తాజ్ రూప్ గార్డెన్లో రిసెప్షన్ అని ఆఫీసులో అందరికీ పేరు పేరున కార్డులు ఇచ్చాడు. జయంతి దగ్గరికి వచ్చి కాస్త దర్పంగా చూశాడు. రేపు నా వెడ్డింగ్ రిసెప్షన్. మీరు తప్పక రావాలి అన్నాడు. అతనికి తన భార్యని జయంతి చూసి అసూయ చెందాలని చాలా కోరికగా ఉంది. నీవు నన్ను చేసుకోకపోవడం నా మంచికే. చూడు నాకు ఎంత చక్కని భార్య వచ్చిందో అని చూపించి జయంతి గర్వం పొగరు అణచాలన్న కోరిక అతన్ని నిల్వనీయడం లేదు. నిజంగానే దివాకర్ భార్య చాలా బాగుంది. 5'4" పొడవు, మంచి రంగు ఫిగరు. ఏదో కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది. చాలా స్మార్ట్గా, మంచి నవ్వు మొహంతో కలుపుగోలుగా అందరినీ పలకరించాడు. రిసెప్షన్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచనలో పడినా వెళ్ళి చూడాలన్న ఆరాటం వల్ల వెళ్ళింది. అదీకాక బ్యాంక్ స్టాఫ్ అంతా వెడుతుంటే తనొక్కర్తే వెళ్ళకపోతే కావాలని వెళ్ళలేదన్న కసి పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది అన్నది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్.
ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.